రెడ్డి రాష్ట్రంలో రజకులను వేడ పురుగు చూసినట్టు చిన్న చూపు చూస్తున్నారని, ఎటువంటి సంక్షేమ పథకాలు రజకులకు అందించడం లేదని, కార్పొరేషన్లకు నిధులు అందించడంలో, ధోబీఘాట్లు నిర్మించడంలో, ఇతర నామినేటెడ్ పదవులు ఇవ్వడంలోనూ అన్నింటా రజకులను దగా చేశారని చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ, జరగనున్న ఎన్నికలలో రాష్ట్రంలోని రజక బీసీ కులానికి చెందిన అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థి శ్రీనివాసులు అఖండ మెజారిటీతో గెలిపించాలని, రాష్ట్రంలోని అభ్యర్థులు బీసీలందరూ ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ రజక నాయకులు మల్లెల నాగరాజు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పాకాల శంకర్, అశోక్, సుధాకర్, కటారి చంద్ర, యశోద తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కానీ ఒక దోబీఘాట్ కానీ, ఒక రజక కార్పొరేషన్ నుంచి ఒక సంక్షేమ నిధులు కానీ, ఒక రజకులకి ఎక్కడ కూడా ఉన్నతమైన పదవులు పాలక మండలిలో కానీ, నామినేట్ పోస్టుల్లో కానీ ఎక్కడ కూడా కల్పించలేదు. అదేవిధంగా ఈరోజు రజకులకు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఒక్క దోబీఘాట్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు. రజకులందరినీ కూడా మీకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి దాన్ని కరెంటు బిల్లులు సాకుగా పెట్టి ఈ ఊర్లో 100 మందికి ఇస్తే ఈ ఊర్లో 100 మందికి కట్ చేసి నెక్స్ట్ పీరియడ్కి మీకు కరెంటు బిల్లు వచ్చేసింది, మీకు 10,000 రూపాయలు రాదు అని ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా రజకుల గొంతు కోసింది. అందుకు నిదర్శనంగా మేము రజకులందరం కూడా ఈ మధ్య నిన్ననే తిరుపతి సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో దాదాపు 500 కుటుంబాలు చేరడం జరిగింది. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రజకులకు ఒక ఎస్సీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కనీసం ఒక పంచాయతీలో ఒక జెడ్పీటీసీ కానీ ఒక జిల్లా పరిషత్ కూడా ఇచ్చిన చరిత్ర లేదు. కాబట్టి మేమందరం కూడా అందుకు నిదర్శనంగా ఈరోజు టీడీపీ పార్టీలో చేరినందువల్ల, అదేవిధంగా గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర నుంచి దువ్వాడపు రామారావు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పిడుగురాళ్ల మాధవిని గుంటూరు వెస్ట్లో రజక మహిళకి ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా రజకులకి దోబీఘాట్లకు నిధులు కానీ 100 కోట్ల రూపాయలు రజక కార్పొరేషన్ ద్వారా విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది.